ఈ రాష్ట్ర బిడ్డలు మనకన్నా ముఖ్యంగా వేదికను అలంకరించిన ముఖ్యంగా సాగునీరు సమస్య తాగునీరు సమస్యగా ఉదయగిరిలోని 6 మండలాలను ఆదుకోవాలి. రైతులకి మద్దతుగా పెంచడంతో పాటు పండించిన పంటలు నిల్వచేసేందుకు 8 మండలాలు 8 సభ్యత్వాలతో ప్రపంచంలో ఉన్న తెలుగు వారి అందరి గుండె చప్పుడైంది. ఎక్కడ తెలుగు వారు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు. మద్రాసీలు అనేవాళ్ళు దాని నుంచి బయటపడ్డారు. ఈ రోజు కూడా కొంతమంది ఓల్డ్ జనరేషన్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి, ఎంపీ వేముడి ప్రభాకర్ గారికి, మరియు వేదిక అలంకరించిన మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, నెల్లూరు నగరం అభివృద్ధి విషయంలో మాట్లాడమని చెప్పారు. న్యాయం చేస్తారనే సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఇంకా ఎన్నో విషయాల్లో వెనుకబడ్డం కఠిన పరిస్థితులు మా అదృష్టమేమో ఈ మధ్య పార్టీ నామినేట్ పదవులు పెట్టాం. దయచేసి జిల్లా పార్టీ పెద్దలు, రాష్ట్ర పార్టీ మన అధినేత సంబంధించి డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రతిపాదన సమర్పిస్తారు. సభకు నమస్కారం. నెల్లూరు నగరానికి ఎంతో అవసరం. మా వంతు మేము కూడా కష్టపడతాం. మరి మన అధినాయకుల దృష్టికి తీసుకెళ్ళి అన్ని రంగాల్లో కూడా చాలా సంతోషం. ఈరోజు ఈ జిల్లా మహానాడులో మీ అందరినీ ఈ వేదిక సందర్భంగా కలుసుకోవటం మీ అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఆ రోజు ఈ పార్టీ కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీ ప్రారంభించడం జరిగింది. అనేక ఒడిదుడుకులు కూడా పార్టీ అనేక సందర్భాల్లో 1985లో కానీ అనేక సందర్భాల్లో ఈ పార్టీ అనేక ఒడిదుడుకుల్ని చూడటం జరిగింది. అయితే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడుని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి కాన్స్టిట్యున్సీలో మహానాడులు పెట్టి ఆ కాన్స్టిట్యున్సీ సమస్యలని, ప్రజా సమస్యలని జిల్లా మహానాడుకు పంపించమని, జిల్లా మహానాడులో అవన్నీ డిస్కస్ చేసి వాటన్నిటినీ రాష్ట్ర మహానాడుకు పంపిస్తే రేపు కడపలో జరగబోయే 27, 28, 29 3 రోజుల్లో జరగబోయే మహానాడులో ఆ సమస్యలన్నీ డిస్కస్ చేసి ఆ ప్రతిపాదనలన్నింటికి అటు కార్యకర్తలకు సంబంధించిన, పార్టీకి సంబంధించినవి కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళకి ఏమేం చేయాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి 2024లో కంటెస్ట్ చేయటం, గత ప్రభుత్వానికి, గత పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు.
ఈ విధంగా ఈ మహానాడు కడపలో 27, 28, 29లో జరుగుతుంది. దానికి అందరూ కూడా హాజరు కావాలని తెలియజేస్తూ ఈ మహానాడు సందర్భంగా జిల్లా మహానాడు సందర్భంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకే అనిపించింది ఈ పేదలు నిరుపేదలు కనీసం 2000 మందికి నెల్లూరులో ఉన్న 94 వేళ్లలో 2000 మందికి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేను ఈరోజు స్థాయికి వచ్చింది ఎడ్యుకేషన్ నుంచి అని విఆర్ఐ స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను. పేదలు నిరుపేదలు ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు 54 డివిజన్లో ఉన్న అన్నిటికీ కూడా యాక్చువల్గా 2014-19లో ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తాం. అమృత స్కీమ్లో నెల్లూరు 54 కార్పొరేషన్లో అమృత స్కీమ్ పెట్టాము, ఏఐబీలో పెట్టాం. 100% అన్ని పనులు పూర్తి చేస్తాం. అదేవిధంగా రామిరెడ్డి కాలువ ఏదైతే జాఫర్ కెనాల్ అవన్నీ రెనోవేషన్ కూడా పెట్టాము. ఇదే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా అమృత స్కీమ్ని, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని వీటన్నిటిని కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 పాళ్ళు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో అన్నీ చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా కార్యకర్తలని ఏ కార్యకర్తలైతే కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం.